గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. ప్రియులారా, ఆయన భార్యగా సిద్ధపరచబడడం. ఎవరు భార్యగా? యేసు ప్రభునకు వధువుగా సిద్ధపరచబడడం. భూమిని సిద్ధపరిచిన దేవుడు, అట్లు సిద్ధపరిచిన దేవుడు. ఏది? కీర్తన 65:9 4వ భాగంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ అట్లు సిద్ధపరిచిన దేవుడు, అక్కడ సిద్ధపరిచిన వాడు ఇప్పుడు రక్షణ, మారు మనసు, బాప్తిస్మము, ప్రత్యేకమైన జీవితం, సాక్ష్యము, సేవకత్వము, ప్రభు కొరకై ప్రాణార్పంగా పోయబడడం, ప్రభు రాకడ కొరకై నిరీక్షణతో ఎదురు చూచుట, ఆయన వద్దకు చేర్చబడేంత వరకు సిద్ధపాటు. కాబట్టి ఇప్పుడు పెండ్లి భార్యగా సిద్ధపడుతుంది సంఘం. సంఘముగా పెండ్లి భార్యగా సిద్ధపరచబడుట. కాబట్టి పెండ్లి భార్య ఆయన కొరకు సిద్ధపరచుకుంటుంది. ఇప్పుడు ఈమెకి ఏమేమి ఇవ్వబడ్డాయంట? ఈమెకి ఏమేమి ఇవ్వబడ్డాయి? సంఘానికి ఏమేమి ఇవ్వబడ్డాయి? 1, సన్నపు నార వస్త్రములు ఇవ్వబడ్డాయి. సన్నపు నార వస్త్రాలు అంటే వారికి ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన వస్త్రాలు. ఈ రక్షణ వస్త్రము, లేకపోతే వారికి ఇవ్వబడిన మహదైశ్వర్యం. కాబట్టి రక్షణ వస్త్రముతోనే కాదు, ప్రభు కొరకై మంచి సిద్ధపాటు, వివాహముల కొరకై ప్రత్యేకంగా మన కొరకు ఇవ్వబడిన సన్నపు నారు బట్టలు. అంతేకాదు కనులకు కాటుక, అలాగనే చక్కగా కనపడినట్లుగా, మనం దేవుని మొహమును చూచినట్లుగా, ఆయనను ఎదుర్కొనే వారిగా నీకు నాకు సిద్ధపాటు చేసుకుని తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. కాబట్టి ఆమె ఎక్కడి నుంచి వస్తుందంట? ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమార్తె యొక్క స్వరం ఎక్కడి నుంచి? అంతఃపురంలో నుంచి, గదిలో నుండి వినపడుతున్నాయంట వాళ్ళ స్వరాలు. మనం ఈ లోకంలో గది, ఈ గది మనకి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. అంతఃపురం అంటే దేవుని రాజ్యం. పెండ్లి కుమార్తె గదిలో ఉంది, ఇక్కడ స్వరం వినపడుతుంది. అట్లాగే పెండ్లి కుమారుని యొక్క స్వరం అంతఃపురంలో నుంచి వినపడుతుంది. ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాం, మన స్వరం కూడా ఆయన వింటున్నాడు. ఈ రోజుల్లో చూసుకోవడానికి ఫోన్లు ఉన్నాయి. ఏమమ్మా ఎట్లా ఉన్నావు అంటానికి, నా భార్యతో మాట్లాడుకోవడానికి వీడియో కాల్ చేసుకోవచ్చు కదా. ఏం చేసామనుకో, ఎప్పుడు చూసే మొహమే కాదు కదా, ఎప్పుడు చూసేవాళ్ళమే అనదు కదా. ఎందుకని? వాళ్ళకున్న బంధం అలాంటిది, వారికి ఉన్న ఆప్యాయతలు అలాంటివి, వారికి ఉన్న బాంధవ్యం, పిల్లలు, వారి భర్త, వారికి ప్రేమ అనురాగాలు అలాంటివి. మన ప్రభుత్వం మనకున్న అనురాగం అలాంటిది, మన ప్రభుత్వం మనకు ఉండవలసిన అనురాగం అలాంటిది. ఆయన మన కొరకై లోకానికి వచ్చి శ్రమ పట్టుబడి తిరిగి లేచి చనిపోయి ఆయన సజీవుడై దేవుని యొక్క కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తూ నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు సిద్ధపడి ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆరాధన కొరకు సిద్ధపడాలి, ప్రార్థన కొరకై సిద్ధపడాలి, ప్రభు సాక్ష్యం ఇచ్చేదాని కొరకై సిద్ధపడాలి, దేవుని సేవ చేసేదాని కొరకై సిద్ధపడాలి, అంతం వరకు నిరీక్షణతో ఎదురు చూసేదాని కొరకై సిద్ధపడాలి. ఇది సిద్ధపాటు. తను తాను సిద్ధపరిచాడు. ఈరోజు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు? తన దగ్గర ఉంచడానికి, తన దగ్గర ఉండుకోవడానికి, ఆయనతో పాటు ఉండడానికి. కాబట్టి మహదైశ్వర్యంతో నింపబడిన మనల్ని ఆయన నది దగ్గర తీసుకుని వచ్చి మనల్ని సిద్ధపరిచి ఆయన వాక్యము ద్వారా నిన్ను నన్ను ఆయన వద్దకు సిద్ధపాటుతో తీసుకుని పోతున్నాడు. ఎంత గొప్పదైన దేవుడు! ఆయన సిద్ధపాటు ఎంత గొప్పది! నువ్వు సిద్ధపడితే ఆయన దగ్గరికి వెళ్తావు. నువ్వు సిద్ధపాటు లేకపోతే ఆయన దగ్గర చేరలేవు. నీ సిద్ధపాటు నిజమైతే ఆయన దగ్గరికి చేరతావు, లేకపోతే ఈ లోకంలో నీ గతి. కాబట్టి 6వదిగా మనం చూద్దాం. చూడండి, 65వ కీర్తన 9వ వచనం ఆఖరి భాగం. వారికి ధాన్యము దయచేయుచున్నావు. సిద్ధపరిచిన తర్వాత వారికి ఏం దయచేస్తున్నాడు? ధాన్యం ఇస్తున్నాడు. కాబట్టి ధాన్యం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ధాన్యం దేని చూపిస్తుంది అని అంటే సమృద్ధిని చూపిస్తుంది. ధాన్యము దేని చూపిస్తుంది? సమృద్ధి. ధనవంతుడు అన్నాడు, పంట విస్తారంగా కోసాడు, దాన్ని సమృద్ధిగా దాచుకున్నాడు. అక్కడేమన్నాడు? నా ప్రాణమా బాగా. కాబట్టి తిను, త్రాగు, సుఖించు అనేది భూమి మీదే. కాబట్టి భూమి మీద సమృద్ధి మనం తింటని త్రాగడం వరకే సమంజసం. కానీ దేవుని రాజ్యంలో ఆయన ధనం ఎంత గొప్పదని అంటే, మొన్న బెంజాన్ని చెప్పాడు కదా, ఆయన ఉదాహరణ చెప్పాడు. ఏమని? ప్రతిరోజు మనకు కావలసింది ఏంటో ఆయన ఎరుగు. కాబట్టి మనం అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టం అన్నాడు ప్రభు. సరే, ఒకరోజు సరేనన్నా చాలా సంతోషం, మా ఇంటికి వచ్చారు, ప్రార్థన చేయడానికి వచ్చారంటే ఒక ఆమె ఏం చేసిందంట, రోజు ఏమిస్తుంది?
రోజు మంచినీళ్ళే ఇస్తుందంట. ఏంటంటే మా గిన్నెళ్ళు చల్లనీళ్ళు ఇచ్చినా ఫలం పోదు కదా అంటే, రోజు చల్లనీళ్ళు ఇచ్చేసరికి 2 చల్లనీళ్ళే కదా అని చెప్పి ఆ నీళ్ళన్నీ ఆమె పరలోకంలో కూర్చుకుందంట. ఓ రోజు అన్నిటినీ చూపించుకుంటే తీసుకెళ్తాడు. ఇదిగో పలానోళ్ళది ఇల్లు, పలానోళ్ళది అని అన్ని చూపించుకుంటూ వెళ్తుంటే ఏమని తీసుకెళ్ళి చెరువు మధ్యలో పెట్టాడట ఆయన. పెడితే ఇదేంది ప్రభు, నాకు ఇల్లేం కనపడుతుంది, అంత చెరువే కనపడుతుందని అంటే, ఏందమ్మా దేవుని పేరట గిన్నెళ్ళు సన్నీళ్ళు ఇస్తే ఫలం పోదని ఓరక నీళ్ళు ఇచ్చావు కదా అందరికీ, అందుకని ఇప్పుడు నీకు నీళ్ళు ఇదిగో ఎన్ని ఉన్నాయో చూడు, గిన్నెడిస్తే ఇక్కడ అన్నీ అయినాయి. కాబట్టి ఆ చెరువులో నుంచి ఆమె ఏం చేస్తుంది, ఈత కొట్టాలి. ఇక ఏం చేస్తుంది, అయ్యో నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నా అంటే ఇల్లు కట్టుకుంటేనే దానికి సమృద్ధి అని కాదు, ఇక్కడ ఇస్తేనే సమృద్ధి అని కాదు. నువ్వు ప్రభు కొరకై ఏమైతే చేశావో, నువ్వు ధనం ఏదైతే సమకూర్చుకుంటున్నావో అది ప్రభు దగ్గర ధనంగా దాచబడుతుంది. ఇక్కడ నువ్వు చెల్లించింది ప్రతిదీ దేవుని దగ్గర దాచబడి ఉంటుంది. అందుకనే భూమి మీద వెతకొద్దు, మీరు పరలోకంలో వెతకండి అన్నాడు ప్రభు. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు రాయబడ్డాయి. పైనున్న వాటి మీదనే మనం మనసు పెట్టుకోనండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అన్నాడు. కాబట్టి మన జీవితాలు ప్రభు కొరకై మనం సమర్పించుకోవాల్సిన వారికి ఉన్నాం. అది మనం దాచబడిన ధనంగా ఉన్నాం. కాబట్టి మనల్ని కూడా ఆయన ధనంగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి విస్తారమైన ధాన్యమును మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ప్రభు కొరకు ఒక ఆత్మరక్షణ పొందటం అంటే వేవేల దూతల్లో ఆయన సంతోషిస్తున్నాడు. ఒక ఆత్మరక్షణ పొందితే, ఒక పాపి బాప్తిసం పొందితే, తన జీవితాన్ని మార్చుకుంటే పరలోకంలో దేవుని దూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. పరలోకంలో దూతలు కిందకు తొంగి చూస్తారంట. ఒకరు బాప్తిసం పొందితే, ఒకరు తిరిగి జన్మిస్తే, ప్రభు కొరకై జీవిస్తే, వీరు ఒక ధనం, వీరు విస్తారమైన ధాన్యం లాంటి వారు. కాబట్టి విస్తారమైన ధాన్యంలాగా నిన్ను నన్ను సమకూర్చుకుంటున్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసేపు ఒక కలగన్నాడు. యేసేపు ఏం కన్నాడు, కలగన్నాడు. పడుకొని నిద్రపోతున్నారేంది, ఏం ఆలోచనలు వస్తున్నాయో మీకు నాకు అర్థం కావట్లా. దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యేసేపు కలగన్న తర్వాత అన్నలతో ఏం చెప్పాడు, కల భావం చెప్పాడు. అన్నలారా, మీరు కోత కోసేటప్పుడు మీ కోతలన్నీ మీరు కోసినవన్నీ ఏమైనాయి, పనులు నేను కోసిన పనకు అన్ని నమస్కరిస్తున్నాయి అన్నాడు. మరి యేసేపుకి ఇదేదో పోయే కాలం వచ్చిందిరా, అందరిలో లాస్ట్ వాడుగా పుట్టి కూడా మమ్మల్ని అందరినీ ఈ రకంగా కిరుతున్నాడు, ఈ రకంగా బాధ పెడుతున్నాడు అని చెప్పి యేసేపుని ఏం చేశారు, తీసుకెళ్లి గోతులో వేశారు. ఆ కలభావం తర్వాత అర్థమైంది. 7 సంవత్సరాలు కరువు వచ్చిన తర్వాత, భయంకరమైన కరువు ఆ దేశంలో కలిగిన తర్వాత యేసేపు ఏమో సమృద్ధి గల చోట పడ్డాడు. వెళ్ళి ఐగుప్తులో మంచి పంటనంతా సమకూర్చి అన్నిటిని ధనాన్ని సమకూర్చుంచాడు. ఇప్పుడు కరువు వచ్చింది. ఈ కరువు రాగానే ఇప్పుడు అన్నలు గోతం సంచులు వేసుకొని బయలుదేరారు. ఏమని, యేసేపు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు, ఇంకా బ్రతికే ఉన్నాడన్న సంగతి తెలియదు. అయితే యేసేపు వారిని గుర్తించి అనే మాట రాయబడింది. సమృద్ధి గల దేవుడు, సమకూర్చగలిగిన దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. నువ్వు నేను అనుకుంటాం, భౌతికంగా ఆలోచిస్తాం. భౌతికంగా బలం, భౌతికమైన బుద్ధి జ్ఞానం, భౌతికమైన పలుకుబడిని బట్టి మనం ఏం ఆలోచిస్తామంటే ఏం లేవు, దేవుడు లేదు, దెయ్యం లేదు అంటాం. కానీ నిన్ను ఎరిగిన దేవుడు సమృద్ధి గల చోటుకి ఆయన సమకూరుస్తాడు. ఆయన సమృద్ధిని సమకూర్చువాడు, సమృద్ధి గల చోట నిన్ను గుర్తించువాడు. సమృద్ధి గల చోట ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు, గుర్తిస్తున్నాడు. కాబట్టి మనం గ్రహించాలి, అరే యేసేపు మనవాడే, ఆయన దగ్గర సమృద్ధి ఉంది, ఆయన దగ్గర ధనం ఉంది, ధాన్యం ఉంది, దాన్ని సమకూర్చాడు. యేసేపు మమ్మల్ని గుర్తిస్తున్నాడు. మనం గుర్తించకపోయినా ఆయన మనల్ని గుర్తించి వచ్చాడు. భూమిని దర్శించాడు. మొదట భూమిని దర్శించాడు, దాన్ని తడిపాడు, దాన్ని మహదేశ్వరునితో నింపాడు, దాన్ని ఏం చేస్తూ వచ్చాడు, నదిగా మార్చినాడు, నీటి ప్రవాహంగా చేశాడు. నీటి ప్రవాహం చేసి దాన్ని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు దాన్ని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచిన వాడు ఇప్పుడు ధాన్యమును వారికి దయచేస్తున్నాడు. ఇప్పుడు అన్నదమ్ములందరూ లైన్లో నుంచున్నారు. చల్లవ గోత పట్ట తీసుకొని ధాన్యం చేసుకొని, ఇదిగో మా నాన్న అక్కడ ఉన్నాడు, మా అమ్మ ఇక్కడ ఉంది, మాకు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళకి కావలసినంత యేసేపు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు, కావలసినంత ధనాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఆయన ధనాన్ని సమకూర్చేవాడు, దాన్ని ఇచ్చేవాడు. ఈ రోజున నీ ప్రతి అవసరతలో ఆయన ఉన్నాడు.
నీ ప్రతి అవసరతలో ఉన్నాడు, నీ దుఃఖంలో ఉన్నాడు, నీ అవసరతలు, నీ బాధల్లో ఉన్నాడు ఆయన, నీ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. నువ్వు గ్రహించట్లేదు. కాకపోతే ఆయన గ్రహిస్తే, నువ్వు ఎరుగుంటే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. అవునయ్యా, ఇప్పటి వరకు నాతో కూడా ఉన్నావు, నాతో పాటు ఉన్నావు, నా అవసరతలో ఉన్నావు, నన్ను గుర్తిస్తున్నావు, నన్ను ఎరిగిన దేవుడుగా ఉన్నావు, అందుకు నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి అని ప్రభుని ఆరాధించాలి. కాబట్టి మన పరిస్థితులు వంద ఉండొచ్చు, కానీ మనల్ని గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు. యేసేపులాగా, సమకూర్చేవాడులాగా, గుర్తించేవాడులాగా, మనకి ఇచ్చేవాడులాగా ఆయన మనకున్నాడు. కాబట్టి ధనమును ఆయన మనకు ధాన్యాన్ని విస్తారంగా ఇస్తున్నాడు. విస్తారంగా ఇవ్వటం అంటే ఈ లోకంలో మనం కలిగి ఉన్న దానికి వరకే ఇస్తాడు. చాలాసార్లు నేను కూడా అనుకునేవాడిని, మా నాన్న చెప్తుంటే, ఒరేయ్ నువ్వు ప్రభుని ఎరుగురా, నువ్వు సేవకురారా, నువ్వు సేవకురారా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు బాగుంటావురా, నీకు తలాంతులు ఇచ్చాడురా దేవుడు, నువ్వు నా మాట వినరా పేటరు నా మాట వినరా అని బతిలాడేవాడు. నేననేవాడిని, అస్సలు నీ మాట నేను విన్నే అనేవాడిని, నీ మాట అసలు నేను పట్టించుకునేవాడిని. మా అమ్మ ఏం చెబితే అది చేస్తాననేవాడిని, అమ్మ ఏం చెప్పింది అది చేస్తాననేవాడిని. తీరా ఆయన అనేవాడు, ఒకరోజు నువ్వే కళ్ళంటే నీళ్లు పెట్టుకొని నువ్వు ఏడుస్తూ అదే ఫుల్పేట మీద నుంచి నువ్వు ఇదే సాక్ష్యం చెప్తావు అన్నాడు. ఇప్పుడు అది నెరవేరింది. ఆయన ఆత్మీయంగా చెప్పాడు, నేను భౌతికంగా ఆలోచించాను. నువ్వు పడుతున్న బాధలు తెలుసురా, నువ్వు ఎంత అవమానం పడుతున్నావో తెలుసు, అయినప్పటికీ వీటన్నిటికన్నా కూడా రెట్టింపు ప్రభు నీకు చేయగలడు. ఆయన సమకూరుస్తాడురా, నా మాట ఏంట్రా పేటరు అని బతిలాడేవాడు. ఆయన ఆత్మీయంగా నన్ను సరిచేయడానికి ఇష్టపడ్డాడు, నేను భౌతికంగా ఆలోచించేవాడిని. నువ్వు పడుతున్న బాధలు చాలే, నువ్వు పడ్డ సేవలో నీ కష్టాలు నేను చూసానులే, నీ పరిస్థితులన్నీ నేను ఎరుగుదునులే, ఇంకా నువ్వు నాకు చెప్పేది ఏందని మా నాన్ని అసలు తీసేసేవాడిని. కానీ ఆయన సమకూర్పు, ఆయన ఆత్మీయత, దాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నప్పుడు, ఆత్మీయంగా నేను ప్రభు దగ్గర పొందుతున్నప్పుడు రాత్రి కూడా నిద్రలేదు నాకు. ఎన్నోసార్లు ఆ దుఃఖంలోనే మునిగిపోతూ వచ్చాను. ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మా నాన్న దగ్గర నేర్చుకున్నది 0, కానీ ఆయన జీవితంలో ప్రోత్సాహాన్ని నేర్చుకున్నాను, ఆయన ఆత్మీయత నేర్చుకున్నాను. మా తల్లి ప్రార్థన ఈరోజు మమ్మల్ని అంటుంది. కాబట్టి ఈరోజు కూడా దేవుని వాక్యంలో ఆయన సమకూర్చేవాడు, గుర్తించేవాడు, ఆయన మనకి ఇచ్చేవాడే. ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ గ్రహింపు మనకుంటుందో ఆయన మనల్ని సమకూరుస్తాడు, మనకి ఇస్తాడు, మనకు దయచేవాడు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించి ప్రభుని మనం ఆత్మసత్యములతో ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి మన ప్రభు మన కొరకు చేసినవి ఎన్నో ఉన్నాయి, వీటన్నిటిని మనం గుర్తించాలి. కాబట్టి మనం సమకూర్చుకోవాలి. ఒక దండ అధికారి మెడలో వేసేటప్పుడు ఎన్ని రకాల పూలు ఉంటాయి? ఒక అధికారికి మెడలో వేయడానికి దండ తీసుకుని వస్తారు. అందులో ఎన్ని ఉంటాయి? 3 లేక 4 రకాలు లేదా 5 రకాలు ఉంటాయి. ఈ 5 రకాలైన పూలు దండ తీసుకెళ్లి అధికారి మెడలో వేస్తాం కదా, వేస్తామా ఇవ్వ? ఒక అధికారిని గౌరవించేటప్పుడు, ఒక పెద్ద అధికారికి మనం ఇచ్చేటప్పుడు గౌరవిస్తాం. అలాగనే మన ప్రభుని ఆరాధించడానికి కూడా ఏం చేయాలా? మాటలను మనం సమకూర్చుకోవాలి, మన జీవితాన్ని పోల్చుకోవాలి. ప్రభువా, నా జీవితం ఇలాగుంది, ఒకప్పుడు నేను ఇలాగ మార్చబడ్డాను, నీ సన్నిధిలో నేను ఇలాగ ఉన్నాను అని సమకూర్చుకొని ప్రభుని ఆరాధించాలి. ఇంకెంతకాలం ఆరాధన చేయకుండా ఉంటాం చెప్పండి? ఇంకెంతకాలం ప్రభుని గణపరచుకుని ఉంటాం? ఇంకెంతకాలం దూరంగా ఉంటాం ఆరాధన చేయకుండా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని ఆరాధించాల్సిందే. దైవజనులు భక్సింగ్ అంకులు మనకు నేర్పిందే విధానం ఇది. ప్రతి వ్యక్తి ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యానికి మనం పోల్చుకొని చూద్దాం. మొదటి చెప్పండి, ఏంటది? భూమిని దర్శించినాడు. చెప్పండి నాతో కూడా, భూమిని దర్శించినావు. ప్రభువా, నన్ను నీవు దర్శించావయ్యా. నేను నా భూమి, నేను భూమిలో నశించిపోవడం ఇష్టం లేక, మన్నైపోవడం నీకు ఇష్టం లేక, నన్ను ఆత్మ ద్వారా దర్శించి
నీ బిడ్డగా ఆత్మీయంగా ఆరాధికురాలుగా నన్ను చేసావయ్యా, అందుకు వందనాలు. ఇది మొదటిది, గుర్తుపెట్టుకోండి. ఆరాధన చేయాల, ఆరాధన నిట్టగా చేయాల్సింది, ధైర్యంగా చేయాలి, నవ్వద్దు, ధైర్యంగా చేయాలి. కళ్ళు తెరిచి చేసినా కూడా గట్టిగా చేయాలి, మనుషులకు భయపడుతూ చేయకూడదు. మనుషుల కోసం కాదు మనం ఆరాధన చేసేది, ధైర్యంగా చేయాలా, చక్కగా చేయాలి, మన ప్రభు కోసం చేయాలి. కాబట్టి భూమిని ఆయన దర్శించాడు. కాబట్టి భూమిని ఏం చేశాడు? ఆయన తడిపాడు. చెప్పండి నాతో కూడా, ప్రభువా నీ వాక్యమనే నీరు ద్వారా నన్ను కూడా దర్శించావు, నన్ను తడిపావు, నన్ను మెత్తని హృదయంగా నన్ను సిద్ధపరిచావు, అందుకు నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. కాబట్టి ఇది రెండవది, అది గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా మనం దేవుని వాక్యం ద్వారా తడపబడ్డాం, మెత్తగా చేయబడ్డాం. కాబట్టి మూడవది, మహదైశ్వర్యంతో నింపాడు. మహదైశ్వర్యం నాతో కూడా చెప్పండి, ప్రభువా నా జీవితంలో నేను దరిద్రుడై ఉండగా నీవు ధనవంతుడు అయ్యిండి, నా దారిద్రత వలన నీవు దరిద్రతను అనుభవించడానికి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు. కాబట్టి నన్ను మహదైశ్వర్యంతో నింపావు. చెప్పండి, దేంతో నింపాడు? ఏడన్నా ఎందుకు అబద్ధాలు చెబుతావు? మహదైశ్వర్యం ఇచ్చాడు దేవుడు. చెప్పండి, ఇచ్చాడు దేవుడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? మహదైశ్వర్యం ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమి ఇచ్చాడు? వాళ్ళు ₹1,00,000 అప్పు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇంకేమిచ్చాడు? కొన్ని బాధలు ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? ఇదే కదా మనం అనేది. ఏమిచ్చాడు ఆయన? మహదేశ్వరుడు మనకేమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు చెప్పండి అక్క. అక్క ఈ సమయం కూర్చోవడం కాదు, ఊపిరి ఆక్సిజన్ ఉంది చూసావా, అది ఈ రోజున ఐసీయూలో పెడితే ఎంత? ఈ రోజు ఐసీయూలో పెడితే ఎంత అక్క? మనల్ని హాస్పిటల్లో పేటరే ఉన్నాడు అనుకో, ఇప్పుడు నాకు సడన్గా ఏదైనా అయింది, తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాను అనుకో, ఆక్సిజన్ పెట్టడానికి ఎంత? ఒక 4 గంటకి ఎంత? గంటకి ఎంత అమ్మా? 4 ఏళ్ళు. ఒక గంట సేపు ఐసీయూలో పెట్టాడంటే 4 ఏళ్ళు. మహదైశ్వర్యం కదా ఇచ్చాడా? మంచి ఐశ్వర్యం ఇచ్చాడు. నువ్వు గాలి పీలుస్తున్నావు అని అంటే, నువ్వు బ్రతుకున్నావంటే, కడుపు నిండా కొంచెం అన్నం తినగలుగుతున్నావనంటే, ఈ రోజున మనం బ్రతుకున్నామనంటే, మన జీవంలో నాడులు పనిచేస్తున్నాయనంటే, మన ఊపిరితిత్తులు, మన గుండె ఇవన్నీ పనిచేస్తున్నాయనంటే ఇది మహదైశ్వర్యం. మొన్న ఈ మధ్యన బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఒక గుండెని తీసుకొచ్చారు. దానికి గ్రీన్ ఛానల్ అనే పేరు పెట్టారు. గ్రీన్ ఛానల్. అక్కడ హెలికాప్టర్లు ఎక్కి అక్కడ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళా హెల్త్ హాస్పిటల్లోకి లోపలికి రావడానికి, కేర్ హాస్పిటల్లోకి రావడానికి గ్రీన్ ఛానల్ అనేది ఏర్పాటు చేశారు. ఆ గ్రీన్ ఛానల్లోకి ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు. అక్కడ ఆరంభించారు గుండె తీయటం, గుండెని బయట తీయటం. ఇక్కడికి చేరేసరికి దగ్గర 20 లక్షలు అయిపోయినాయి. 20 లక్షలు ఆ గుండె ఎడ చేరడానికి, బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి 15-20 లక్షలు అయిపోయినాయి. హెలికాప్టర్, అంబులెన్స్, పోలీసులు, అలాగనే కాన్వాయ్ ఆ గుండెను అప్పటికప్పుడు నిమిషాల వ్యవధిలో మార్చడానికి తీసుకొని వచ్చారు. మనిషి గుండె ట్రాన్స్పిరేషన్ అంటారు దాన్ని. గుండె హార్ట్ ట్రాన్స్పిరేషన్ చేయడానికి విత్ ఇన్ 20 మినిట్స్లో, విత్ ఇన్ 24 అవర్స్లో దాన్ని మళ్ళీ రీసెట్ చేయడానికి, గుండెను ఆడించడానికి చేసిన ఖర్చు ఎంత తెలుసా? 20 లక్షలు. ఈ రోజున దేవుడు నీకు ఆ స్థితి ఇవ్వలేదు. నువ్వు బాగానే ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ప్రభు నీకు అన్నీ ఇచ్చాడు, నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నావు, నీ పిల్లలతో సంతోషంగా ఉన్నావు, నీ ఇరుగు వారితో సంతోషంగా ఉన్నావు అని అంటే ప్రభు ఇచ్చిన కృపే అది. ఈ జనవరి మాసంలో ఈ ఆఖరి ఆదివారాన ప్రభు నిన్ను మహదైశ్వర్యంతో నింపినాడు. ఇంత ఖర్చు నీకు లేకుండా చేశాడు. కాబట్టి ఖర్చు పడాలని కాదు, దేవుడు నిన్ను అంతగా ఆరోగ్యవంతులుగా చేశాడు. అంతకన్నా గొప్పదైనటువంటి ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు. అందుకు ప్రభువా నా జీవితంలో మహదైశ్వర్యంతో నింపావయ్యా. నేను దరిద్రుడిని, కానీ నువ్వు ధనవంతుడివి. నా కొరకు దరిద్రుడి లోకానికి వచ్చి నేను పొందవలసిన శిక్ష నువ్వు పొందావు, అందుకు నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి అని ప్రభుని ఆరాధించాలి. కాబట్టి నిన్ను సిద్ధపరిచేవాడు ఆయన. నిన్ను సిద్ధపరిచి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. రక్షణతో, బాప్తిసముతో, ప్రత్యేకమైన జీవితంతో, సాక్ష్యం ఇచ్చే దేవుని సేవలో అన్నిట్లో నిన్ను సిద్ధపరిచి ఆయన వద్దకు తీసుకొని పోతున్నాడు. అందుకు ప్రభుని ఆరాధించు, ఆరాధకులుగా ప్రభు చేశాడు.
కాబట్టి ఈ రోజున ఈ ముగింపులో ఆఖరి మాటగా మనం చూస్తున్నాం, ఆయన విస్తారంగా ధాన్యమును దయచేవాడు. కాబట్టి విస్తార ధాన్యమును మనకు దయచేస్తున్నాడు. ఎన్ని విషయాల్లో ధాన్యం ఇచ్చాడు? మన కరువులో, మన బాధల్లో, మన విస్తారమైన దీవెనలో, అనగా దుఃఖములో, కఠినమైన పరిస్థితిలో ఆయన ధాన్యమును విస్తారంగా దయచేవాడు. మనకు అవసరం ఎంతో అంతే ఇస్తాడు. ఎక్కువ ఇస్తే మన మాటేను కదా, ఎక్కువ ఇచ్చామా మనం దేవుని మాటేను. ఇప్పుడు వరకు ఇచ్చిన దేవుడు మనకు కృపించాడు కదా, ఎన్నో రకాలుగా ఆదుకుంటూ వచ్చాడు, ఎన్నో సాధకాల్లో మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను గుర్తిస్తున్నాడు, నీకు కావలసిన సమృద్ధిని ఆయన సమకూరుస్తున్నాడు. అందుకు ప్రభువును మనము ఆరాధించబద్దులమైన ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆత్మసత్యములతో ప్రభువును ఆరాధిస్తాం. రండి, మనం మోకరించి వ్యక్తిగతంగా ఒక్కొక్కరంగా మనం ప్రభువును ఆరాధించేదాని కొరకై సిద్ధపడతాం. ఆరాధించండి, అటు ఇటు చూడొద్దు, సమయాన్ని వ్యర్థంగా పోనీయద్దు. పెద్దగా ఆరాధించండి, స్పష్టంగా ఆరాధించండి. ఇప్పుడు నేను చెప్పాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాను, ఒక చిన్నపిల్లలాగా చెప్పాను. ఎక్కడ నేను మర్చిపోయినాను అంత మళ్ళీ చక్కగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. చేయండి, త్వరగా మొదలు పెట్టండి.